హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం మండీ స్టైల్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపించడానికి వచ్చేసాను. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం ఫిషెస్ని బాగా వాష్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మ్యారినేషన్ చేయాలి కాబట్టి మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాము. సాల్ట్ తగినంత వేసుకోవాలి, పసుపు చిటికెడు, కారం టేస్ట్కి సరిపడా, మిరియాల పొడి చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, ఫుడ్ కలర్ ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. నేనైతే వేసుకోలేదు. అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి. కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేయండి. యాడ్ చేసేసిన తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1 లీటర్ కానీ 1.5 లీటర్ కానీ వాటర్ వేయండి. వాటర్ వేసేసుకున్న తర్వాత ఒక చిల్లుల గిన్నె తీసుకొని అందులో ఫిషెస్ని నేను చూపిస్తున్నట్లుగా ప్లేస్ చేసేసుకోండి. ఆయిల్ అటువంటివి ఏం పూయని అవసరం లేదు, మనం డైరెక్ట్గా ప్లేస్ చేసేసుకొని ఆ చిల్లుల గిన్నె తీసుకొని మనం బౌల్ ఏదైతే పెట్టామో దానిపైన పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఇది అట్లీస్ట్ 10 to 15 minutes మనకు బాయిల్ అవ్వాలి. అలా బాయిల్ అయ్యే లోపల మనం ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. మన లైఫ్లో ప్రతిరోజు ఏదో ఒక హోప్తోనే స్టార్ట్ అవుతుంది అండ్ ఏదో ఒక డ్రీమ్తోనే ఎండ్ అవుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఎక్స్పెక్టేషన్తోనే స్టార్ట్ అవుతుంది, బట్ ఖచ్చితంగా ప్రతిరోజు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చే వెళ్తుంది. దట్స్ లైఫ్. అలాగని ఈరోజు ఏదో బ్యాడ్ థింగ్ జరిగిపోయిందని బాధపడకూడదు, ఎందుకంటే రేపేం జరగబోతుందో మనకు తెలీదు. We can't predict the future that is going to happen in our life. So just go with the flow, with the beautiful smile that you have on the face. Have a nice day. So మనం ప్రాసెస్లోకి వెళ్దాం. నేను ఒక 10 minutes అయ్యాక మూత తీసి చూసాను బాయిల్ ఎలా అవుతుందని చెప్పి. హాఫ్ బాయిల్ అయితే అయ్యింది. ఇంకొక 5 minutes మనం పెట్టేసుకోవాలి. మళ్ళీ మూత క్లోజ్ చేసేసుకోవాలి. ఒక 15 minutes అయిపోయాక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఒక కడాయి తీసుకొని అందులో సరిపడంత ఆయిల్ వేసుకొని మనం బాయిల్ చేసి పెట్టుకున్నవి మళ్ళీ మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. అలాగే నేను వాటి ఒక 3 వేసుకున్నాను ఫ్రై చేసుకోవడానికి. ఫ్లేమ్లో పెట్టి మనం మూత పెట్టేసుకోవాలి. సో దట్ బాగా బాయిల్ అవుతుంది. హైలో పెడితే పైన మాడిపోతుంది, లోపల బాయిల్ అవ్వదు. ఫ్రై అయిపోయిన తర్వాత నేను పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. మిగిలినవి వేసుకున్నాను మళ్ళీ. వేడివేడి మండీ ఫిష్ ఫ్రై మన ఇంట్లోనే చాలా ఈజీగా అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఆనియన్ లెమన్తో సర్వ్ చేసుకోండి. Thank you for watching. Take care of you and do subscribe for more videos.